గాంధీ భవన్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతల సమీక్ష సమావేశం జరుగుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీ నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథం, ఎమ్మెల్యే బొజ్జు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి సమావేశం కొనసాగుతా ఉంది. కొత్తగా ఆమె అన్ని పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం అవ్వాలని చెప్పి నిర్ణయించింది. నిన్న మెదక్ మల్కాజ్గిరి నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలు అదేవిధంగా చైర్మన్లతో ఆమె సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఆమె కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ లైన్ లో పనిచేయాలి, ఎవరు కూడా పార్టీ గీత దాటరాదు, ఇక ఎవరి పనితీరు ఏంటో తనకు స్పష్టంగా తెలుసు అని చెప్పేసి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో సమావేశం కొనసాగుతోంది. ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా ఆమె ప్రతి ఒక్కరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎంత శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ వచ్చింది, ఆ పార్లమెంట్ లో ఎంత పర్సెంటేజ్ పోల్ అయింది, ఓడిపోవడానికి గల కారణం ఏంటి, నేతల మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలను కూడా ఆమె ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మాత్రం పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి, పార్టీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం తన దృష్టికి తీసుకురావాలి అని చెప్పేసి కూడా ఆమె నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు అందించిన జిల్లా. అటువంటి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 1-2 స్థానాలకు పరిమితం గల కారణాలు ఏంటి అన్న వివరాలను కూడా ఆ జిల్లా నేతల నుంచే ఆమె రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలి. ఇక అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యాచరణ పీసీసీ రూపొందించబోతుంది. అందులో భాగస్వాములు కావాలి అని చెప్పేసి కూడా ఆమె వాళ్ళకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ నేతల సమావేశం తర్వాత కరీంనగర్ నేతలతో కూడా ఆమె భేటీ కాబోతుంది వరలక్ష్మి.